హలో అండి, మీకు కొంతమందిని పరిచయం చేస్తాను. వీళ్ళు విద్యార్థులు అంట. ఎంత గొప్ప విద్యార్థులు మీరే చూడండి, ఓకేనా? ఇప్పుడు మీరు చూసిన విద్యార్థులందరూ కూడా ఇది సిజేపీ పార్టీ వారు అనమాట. అంటే చూసారా మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే గొడవ మొదలు పెట్టారు. మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తానే, ఓకేనా? ఈ అభిజిత్ గారు మాట్లాడుతుంటే పక్కన ఒకరిని చూపిస్తాను, చూసారా? వాడే. వీడెవడంటే భారతదేశాన్ని నేపాల్లో చేస్తాము, బంగ్లాదేశ్లో చేస్తాము, ఇంకా శ్రీలంక కింద చేసి ప్రభుత్వాన్ని దించుతామన్నారు. అసలు వీళ్ళకి ఏమైనా బుర్ర ఉందా? వాళ్ళకి కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్లే పడిపోయి ఆల్మోస్ట్ ఎక్కువ లేకుండా మళ్ళీ మాకు పాత గవర్నమెంటే కావాలని చెప్పేసి బంగ్లాదేశ్లో ఇంకా నేపాల్లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. అదవుతున్నా ఇదే పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. ఇంకా చాలామంది నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సిజేపీకి సంబంధించిన వాళ్ళు మహా అయితే అక్కడ ఒక 20,000 మంది ఉంటారు. ఆ 20,000 మంది కూడా ఎవరంటే మన ఏది కాంగ్రెస్ సపోర్టర్లు, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఇంకా అఖిలేష్ యాదవ్కి సంబంధించిన వాళ్ళు, ఇంకా టీఎంసీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళెవరో విద్యార్థులు కాదండి, విద్యార్థుల ముసుగులో ఉన్న ఉగ్రవాదం, దేశానికి పట్టిన ఉగ్రవాదం. మీకు గుర్తుండే ఉంటుంది, పార్లమెంట్పై అప్పుడు ఎలాగైతే ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా. కానీ మన దేశభక్తుడైన మోదీ గారు ఉన్నారు చూసారా, వాళ్ళపై నిజంగా గట్టి చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఎందుకంటే కొట్టి వదిలేశారు. అదే మీరు కేరళలో చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎక్కడ ఉన్నా సరే అక్కడ చూడండి, అక్కడ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ అధికారంలో చోట వాళ్ళని ప్రశ్నిస్తే వాటర్ క్యాన్స్తో కొడతారు, ఓకేనా? అది ఇప్పుడు ఈ శాటిలైట్ మీడియా ఎవరు కూడా ఈ ప్రొటెస్ట్ని కవర్ చేయలేదు, దేన్ని సిజేపీని. కానీ మన ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే నిజంగా అక్కడ ఎంత జరిగిందో అన్నీ కూడా చూపించారు. అర్థమవుతుందా? ఇంకోటి చాలామంది తల్లిదండ్రులు కూడా ఇది నిజం అనుకుంటున్నారండి. ఇదంతా కూడా ఒకటి అబద్ధం, బూటకం. జార్జ్ సోరోస్ అనే ఒక పెద్దవాడు ఈ సోనం గడికి ఫండ్ చేసి ఫండింగ్ ఇచ్చి, ఇంకా ఇదే కాకుండా భారతదేశంలో మత మార్పులు జరగడానికి వీళ్ళకి డబ్బు ఆగిపోతుంది. ఇప్పుడు ఈ ఎన్జిఓలు వచ్చేటప్పుడు ఇదంతా కూడా ఆగిపోతే కనుక వీళ్ళకి జరిగి లక్షలాది కోట్లాది డ్రగ్స్ వ్యాపారం, మాదక ద్రవ్యాల వ్యాపారం అనేది ఆగిపోద్ది. అర్థమవుతుందా? మీ పిల్లలు ఎటువంటి చెత్త పంపించకుండా నిజమైన దేశభక్తుల్లాగా ఉండండి. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో ఉన్న 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అర్థమవుతుందా? మనం సొంతంగానే అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. మొన్నే విక్రమ్ రాకెట్ కూడా తయారు చేసుకున్నాం, మరి అది మేడ్ ఇన్ ఇండియా. ఇంకా మనం సొంతంగానే మన ఆయుధాలు కూడా తయారు చేసుకుంటున్నాం, ఓకేనా? ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఇటువంటి చెత్త గొడవల్లో మీ పిల్లల్ని పంపిస్తూ వాళ్ళ కెరియర్ నాశనం చేసుకోకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతకు జై. జై హింద్.